స్టాప్ ఇట్. పర్వాలేదే, ఇన్నాటికి అదృష్ట దేవత తలుపు తట్టి కావాలనుకున్న ఐస్ క్రీమ్ కళ్ళ ముందుకు వచ్చేలా చేసింది. అడ్డు తప్పుకో బిడ్డ, కొంచెం ఈ ఐస్ క్రీమ్ మాకే సొంతం. అలాగా? నేనెవరో తెలుసా? నేను ఈ ఏరియా పెద్దరాయండి. నన్ను దాటుకుని వెళ్ళగలవా? నాతో పెట్టుకున్నావంటే చిటికేసే గ్యాప్ లో చీల్చి చెండాడేస్తాను. ఏంటి చిటికేయమంటావా? ఇగో మనం ఆ దారి నుంచి వెళ్ళిపోతాం. ఓకే, మొదలు పెట్టు. సారీ కిక్కు. వాళ్ళు తప్పించుకు వెళ్ళిపోతున్నారు. త్వరగా రండి. మరీ అంత ఎక్కువగా ఫీల్ అయిపోకు. రారా బక్కోడా. డాడీ పార్టీని ఎదరకొట్టాలి, డాడీ పార్టీని ఎదరకొట్టాలి. ఎవరి అతిలోక సుందరి? హలో మిస్ సుందరి. ముక్కు బూడొచ్చేలా ఉంది. ఇది కిచెన్ లో కొట్టే స్ప్రే అనుకుంటా. పర్వాలే, యూజ్ అవుతాయి. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నావా? మనం వెనకాలే వస్తున్నారు. బ్రిడ్జ్ దగ్గర చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దాన్ని సరి చేయవలసిన పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. బ్రిడ్జ్ గోపురంలో ఉంటే ఎక్కెక్కో, బ్రేక్. ఇక నువ్వు డోంట్ టాక్, కమాన్ దూకు. ఇక మన వల్ల అది కాదు. మన హిస్టరీలో లేదు. ఇది ఇంతటితో ఆగదు. మమ్మల్ని పట్టుకోవడం నీ వల్ల కాదు. అలాగా? నువ్వు తప్పకుండా నా చేతుల్లో ఏదో రోజు చిక్కుతావు. మాతో పెట్టుకుంటే అడ్డు కోతలేరా పీత. నువ్వు ఏమంటున్నావో నాకు వినిపించడం లేదు. పిక్కలోడా ఏంటి? వెర్రి పువ్వా? ఏంట్రా గంతర్? లుక్కటైన ఆయన మనం అయిపోయాం గంతర్. కేక్, బ్రాడ్ ఎక్కడున్నాడో నాకు తెలియడం లేదు. వాడు నీతోనే ఉన్నాడా? అవును బాబే. అయితే వాడిని త్వరగా రమ్మని చెప్పు. గెస్ట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. హలో, ఏంటి నువ్వు నీళ్ళలో ఉన్నావా? ఇక చాలు, బయలుదేరదాం. చాలా వేడిగా ఓ, ఉంది. కాస్త ఆగండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మండు టెండలో చెమటలు ఎలా కారుతున్నాయో చూడు. నేను మనిషినా లేక ప్లీజ్, బ్రాడ్ ఎలాగైనా కొద్దిసేపట్లో ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చేస్తాడు. తప్పకుండా వస్తాడు. మిస్ సుందరి, నాకు పెద్ద ప్యాక్ పార్టీ ఐస్ క్రీమ్ ఇస్తావా? సుందరి అన్నావంటే పళ్ళు రాలు కొడతాను. ఎందుకు బేబీ కోప్పడతావు? నమ్మలేకపోతున్నాను. నాకు గాల్లో గంట ఉందన్నారు నీళ్ళలో కూడా. వీళ్ళు ఐస్ క్రీమ్ మొహం చూసుంటారేమో ఇలా వెంట పడుతున్నారేంటే. గట్టిగా పట్టుకో, మనం సొరంగం లోపలికి వెళ్ళబోతున్నాం. నాకు చీకటి అంటే చాలా భయం. నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు కనుక. ఐస్ క్రీమ్ తోనే వీళ్ళని పీస్ పీస్ చేస్తా. ఎట్టక తగలడు. మాతో పెట్టుకుంటారా? చూడ మళ్ళీ వచ్చేసారు. అది పాత మైండ్ కార్ లో కిక్. సడన్ గా వాళ్ళకి పాత మైండ్ కార్ ఎక్కడ దొరికింది? నేను ఇక్కడ పార్క్ చేసిన నా అందాల మైన్ కారు ఎటుపోయింది? ఇంకా ఇంకా దగ్గరగా వెళ్ళండి, అది నాకు కావాలి. నా మీద మీకెందుకు ఇంత ప్రేమ? మర్యాదగా ఐస్ క్రీమ్ నాకు ఇచ్చేసి నీ ఫ్రెండ్ తో పాటు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. అలా ఎన్నటికీ జరగదు. మరి ఓవర్ గా మాట్లాడుతున్నారే. కిక్ ఆపద ముంచుకొస్తా అంతే. నన్ను ఎట వైపు లాగి తగలడండి. ఏం చేసినా త్వరగా చేయండి బాబు. సారీ దోస్తులారా, మన కుస్తీ తర్వాత పెట్టుకుందాం. నాకు అర్జెంట్ పనుంది. ఇంతటితో అయిపోలేదు. మీరు మళ్ళీ చిక్కుతారు. మేము వదలం. అనుకునేది ఏది జరగదని ముందే చెప్పానుగా. కిక్ ముందు నువ్వు గట్టిగా పట్టుకో. నేను అప్పుడే చెప్పాను కదా నాకు గంట ఉందని. మాట్లాడ గంటర్. గండం నాకు కొబ్బరి బొండం తాగినట్టు. మనం సాధించాం. ఎరగదీసి పొయ్యిలో పెట్టాం కిక్. థ్యాంక్ యూ పిల్లలు. ఆశ తీరా తినడానికి ఐస్ క్రీమ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. బాయ్ బాయ్. మీరు ఆ డబ్బా కోసం ఉంటారా? ఎంత పోసులు కొట్టిందే. ఒక్కసారి ఇలా చూడు గంటర్. పిట్టల దొరలా దీన్ని భలే కొట్టేశావే. కిక్క మజాక రా వెళ్దాం. పట్టక మావా. దొర్లుకుంటూ వెళ్దామా దూసుకుంటూ వెళ్దామా? చీల్చుకుంటూ వెళ్దాం. ఏదో మాట వరకంటే చాలేవో నాయన అయిపోయా.
ఇంకా ఇక్కడే తగలడ్డావా? అప్పుడే ఎలా వెళ్తాను సుందరి, బయట ఎండ మండిపోతుంది. నువ్వు అందుకే నాకు కూల్ గా ఏదైనా ఇస్తావా? నువ్వు దేనికోసం వచ్చావో నాకు బాగా తెలుసు. ఇక బయలుదేరతావా? ఓ థ్యాంక్ యూ సుందరి. ఈ బ్రాడ్ స్టైల్ చూసి నువ్వు మై మర్చిపోతావు, నాకు బాగా తెలుసు. హింసరాజా, ఓ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు? వాళ్ళ నాన్నగారు ఏ నిమిషానైనా వచ్చేస్తారు. ఈ రోజు నా పుట్టినరోజు, ఇంట్లో విందుంటుంది. ల్యాండింగ్ అదిరిపోయింది. నేనొచ్చేసా. ఆ? నమ్మలేకపోతున్నాను. నా కోసం స్నో పార్టీయా? అదరగొట్టేశారు. యాక్చువల్ గా డియర్, మేము ఇంతకంటే బాగా చెయ్యాలనుకున్నాం కానీ ఇదెలా ఉంది డాడీ? బాయ్ కెళ్ళి పిలిచా. కిక్ది గొప్ప గిఫ్టే. జన్మదిన శుభాకాంక్షలు. ఏంటి మామ ఇట్టా జరిగింది? అంతా కరిగిపోయింది. కానీ ఒక్కటుంది. నాకు కనీసం ఇదైనా దక్కింది. మీ నాన్నగారు బర్త్డే పార్టీ సక్రమంగా జరిగేలా చేశావు. ఇది కరిగిపోకుండా ఎలా కాపాడావు? నా బుర్రను ఎప్పుడు చల్లగా ఉంచుతాను కాబట్టి. ఓ నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. తేరగా వస్తే తినే మూక, మీకోసం నేను ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. కానివ్వండి. హే, ఎప్పుడు తింటే రేపొద్దున మండేలా అద్భుతమైన ఏంటిది? ఆ మాల్లో ఉండే అమ్మాయి హార్టెస్ట్ సేలర్ అన్నారు కదా. పెట్టింది రోయ్. డబ్బా ఖాళీగా ఉందే. ఖాళీగా ఉందే. ఖాళీగా ఉంది. ఏంటందరూ